మెరీనా వ్యూ ఉన్న రూమ్ అనేది అయితే ఇచ్చారు. నా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. యాక్చువల్గా రెస్టారెంట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. నేను చెక్కిన కాల్ చేస్తాను సింధూరా. చెయ్యి ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికా ఇట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? We are in Faro, Portugal. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది నేను ఫారో వచ్చాను అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ 5th వీడియో ఆఫ్ దిస్ సిరీస్ అనుకుంటా. 5th or 6th వీడియో, ఐ డోంట్ నో, నేను కౌంట్ చేయట్లేదు. ఎడిటింగ్ లో ఎంత వస్తే అలాగా రిలీజ్ చేస్తాను. బట్ ఈరోజు డే 3 ఇన్ ఫారో. నేను ఫుల్ డే బయట తిరిగేసి రూమ్కి వచ్చినాక చూస్తే ఎంత వేడిగా అనిపించిందంటే నిజంగా. నేను వెళ్ళి రిసెప్షన్ దగ్గర అడిగితే వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేస్తామన్నారు. సెంట్రలైజ్డ్ ఉంటుంది, ఏసీ అయితే రాదు అన్నారు. ఓకే ఫైన్, బట్ ఇంత హీట్ అయితే ఉండకూడదు కదా అన్నాను. రాగానే ఆయనకు కూడా హీ అబ్జర్వ్ హౌ హాట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద రూమ్ వితౌట్ టర్నింగ్ ద హీటింగ్ సిస్టమ్ ఆన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఉంది. ఇది స్విచ్ కూడా ఆఫ్ ఉంది, అయినా కూడా చాలా వేడిగా ఉందన్నమాట. సో ఆయన వచ్చి చూసి ఇంకా కింద మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వి విల్ చేంజ్ యువర్ రూమ్ అని చెప్పేసి నాకు మెరీనా వ్యూ ఉన్న రూమ్ అనేది అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసింది లైక్ నా ఫస్ట్ వీడియోలో చూసుంటారు, సిటీ వ్యూ అన్నమాట ఈ బాల్కనీకి. ఇప్పుడు కొత్త రూమ్ ఇచ్చారు ఫర్ 1 నైట్. డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇలా వచ్చేస్తే దిస్ ఇస్ ద బెడ్. మెరీనా వ్యూ ఉంది బాల్కనీకి. ఐ విల్ షో యూ. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉంది యాక్చువల్లీ, బట్ మార్నింగ్ టైంలో ఫ్యాబ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ బోట్స్ అవన్నీ ఆపున్నాయి కదా, సో బోట్స్ లైట్స్ అన్నమాట. కానీ ఇటు పక్క వెళ్తే అదంతా కూడాను వాటరే మెరీనా. అండ్ ఇక్కడ నుండి సీ అనేది కలుస్తుంది అనమాట అటువైపుకి. సో ఈ బోట్స్ అవన్నీ, స్పీడ్ బోట్స్ అవన్నీ, బోట్ టూర్స్ అలా ఉన్నప్పుడు అటువైపు వెళ్తాయి. నా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. ప్రాంక్ ఫర్ ద ఫస్ట్ టైం. హౌ షీ విల్ రియాక్ట్ నాకు తెలీదు. అండ్ ఆల్సో నేను ఈ హోటల్ మీకు ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ ఫ్యూ వీడియోస్లో నేను ఎక్కువ చూపించలేదు రెస్టారెంట్ అండ్ మాకు బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారు ఇవన్నీ కూడాను. ఆల్సో రెస్టారెంట్ నుంచి వ్యూ ఉంది, చాలా బాగుంది. అండ్ రేపు పొద్దున బాల్కనీ నుండి కూడా వ్యూ అదిరిపోతుంది. సో స్టే ట్యూన్డ్, ఈ వీడియోలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. నేను ప్రాంక్ ఆలోచించి ఐ విల్ గెట్ బ్యాక్. హలో. లేదబ్బా, ఐ యాక్చువల్లీ లెఫ్ట్. అంటే పని వచ్చింది. ఐఎమ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్. ఎందుకు, ఏమైంది? ఒక మెయిల్ వచ్చింది, సో ఐ హ్యావ్ టు బీ దేర్ ఇన్ జర్మనీ. ఏం మెయిల్ వచ్చింది? వెళ్ళాలి, నువ్వు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని అందుకే మెసేజ్ పెట్టాను ఎక్కడున్నా అని. ఏం మెయిల్ వచ్చింది చెప్పు. కరెక్ట్గా క్యాబ్ దిగుతున్నాను, నువ్వు ఫోన్ చేసావు. సరే వాడికి చెప్పేసి వెళ్ళిపోతాను. ఏం మెయిల్ వచ్చింది? యాక్చువల్గా నేను ఇంకా నాకు అర్థమైందిలే కానీ కాదు, నేను నీకు ఫుడ్ ఏం తీసుకురాలేదు, నేను కూడా ఏమీ తినలేదు. యాక్చువల్గా రెస్టారెంట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. నేను చెక్కిన కాల్ చేస్తాను సింధూరా. సరే, ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుండి ఫోటో పెడతాను. ఉండు. సరే పెట్టేదా.
A few minutes later. చెప్పాడా? ఎందుకు సిద్ధురా నువ్వు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? నేను చక్కగా ప్రాంక్ చేద్దామని ఇంతలా ప్రిపేర్ అయితే వాడికి ఫోన్ చేశాను, వాడు ఎత్తలేదు. వేర్ ఇస్ మై ఫ్రెండ్ అని. తర్వాత మళ్ళీ చేశాను. వాడికి ఎందుకు ఫోన్ చేసావు సిద్ధురా? నేను ఇంత ఇదిగా ప్లాన్ చేశాను. నేను మీకు చెప్పాను కదా, నేను అంత ఇదిగా ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ ఇద్దామని, ప్రాంక్ చేద్దామని. ఇలానే అవుతుంది. నేను ప్రాంక్ అయ్యాను ఇప్పుడు. నేను ప్రాంక్ అయ్యాను ఇప్పుడు. నమ్మావా? అమ్మయ్య చాలే, ఒక్కసారి నమ్మావు కదా. వాడికి ఫోన్ కదలకుండా ఉంటే బాగుండేది. ఆఫీస్ నుంచి ఎలాంటి మెయిల్ వస్తే యూ హ్యాడ్ టు గో అని. బట్ వాడికి ఫోన్ చేయగానే వాడు అయ్యో, వాడికి కూడా చెప్పాలి, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్పకండి అని. This is the view from new hotel balcony room. Wow, ఫ్లైట్ వస్తుంది ఇప్పుడే. ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అన్నమాట యాక్చువల్గా ఫారో సిటీకి. చక్కగా ఫ్రూట్స్, అసలు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడ. This is the cheese section అన్నమాట. ఇక్కడేమో కర్డ్, వాటర్ అండ్ జ్యూస్. And here is the main course. ఇక్కడ eggs, tomatoes and ఇక్కడ croissants ఉన్నాయి. This is the view from రెస్టారెంట్ బాల్కనీ. యాక్చువల్లీ మా బాల్కనీ నుండి ఇంత లాంగ్, అంటే ఇంత హైట్ లేదు కదా, మాది 3rd ఫ్లోర్. సో 5th ఫ్లోర్ నుండి అయితే వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. సో టుడే ఇస్ డే 4 ఇన్ ఫారో ట్రిప్. అయితే ఈరోజు ఏంటంటే చెక్అవుట్ చేసి మళ్ళీ బ్యాక్ టు జర్మనీ వెళ్ళిపోవాలి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇప్పుడైతే నేను మీకు ఫారో ఎయిర్పోర్ట్ కొంచెం డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు లేట్ అవుతుంది అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఏ రూమ్స్లో యాక్చువల్గా జిమ్ కూడా ఇంక్లూడెడ్. పైనేమో టెర్రస్ రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉంది. ఓకే, బాయ్ బాయ్ ఫారో. అండ్ దిస్ ఈస్ ద హోటల్. బయట నుండి అనమాట మొత్తం. క్యాబ్ అయితే ఎక్కేసాం. దిస్ ఈస్ ద ఫారో ఎయిర్పోర్ట్ అనమాట. డిపార్చర్స్లోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్గా దిస్ ఈస్ ద రయనేర్ సెల్ఫ్ బ్యాక్ డ్రాప్ అండ్ చెక్ ఇన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. చెక్ ఇన్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడేమో గేట్స్ ఏనా బీనా అని ఇచ్చాడు, కానీ కరెక్ట్గా ఏ గేట్ నెంబర్ అనేది చెప్పలేదు. బట్ వీఆర్ గోయింగ్ టు గేట్స్ ఏ. దిస్ ఈస్ ద డ్యూటీ ఫ్రీ. It's a silver gold plated, 25 euros. బయటికేమో ఎక్కువ మంది కనిపించలేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత మంది ఉన్నారో.
I got the remaining change. చెయ్యి ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. బాటిల్ కోసం తీస్తుంటే ఇరుక్కుపోయింది అక్కడ. అసలు ఎట్లా గట్టిగా ఒత్తుకుందో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్గా పైనుంచి ఫ్లైట్ని అటాచ్ చేయొచ్చు కదా సింధూరా, ఎందుకు మన ప్రాణాలు ఇట్లా తీస్తున్నారు? ఎన్నిసార్లు పైకి కిందకి పైకి కింద. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. గోయింగ్ టు ద రన్వే నౌ. టేక్ ఆఫ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫారో. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. సన్సెట్. ఎయిర్పోర్ట్ వచ్చేసి సీ పక్కనే ఉంటుంది, సముద్రం పక్కనే. ఫ్లైట్ అసలు టేక్ ఆఫ్ అయ్యి ఆకాశంలోకి రాగానే సముద్రం అండ్ ది సన్సెట్ వ్యూ అదిరిపోయింది అసలు. -1 ఉంది, బయట తీసుకొచ్చి ఆపాడు. Back to Nuremberg, Germany. We are back. This is the baggage claiming point in Nuremberg airport. మా బ్యాగేజెస్ వచ్చేసాయి. క్యాబ్ వచ్చేసరికి పికప్ ఇన్ 13 minutes చూపిస్తుంది కదా, సో వెయిటింగ్ అన్నమాట. బయట అయితే ఇక్కడ వర్షం పడుతుంది అండ్ ప్రాపర్ వింటర్ క్లోత్స్ కూడా లేవన్నమాట. సో అందుకని ట్యాక్సీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. And yeah, we reached home, my home. That's it for today's video. If you like it, then please don't forget to like, share, comment and subscribe to my channel Karthikite's ఫారో సిరీస్ అంటే పోర్చుగల్ సిరీస్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ సిరీస్ నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా వీడియోస్, చాలా సిరీస్ ఛానల్లో చూడబోతున్నారు. మై ట్రావెల్ సిరీస్, మై లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కొన్ని మూవీ రివ్యూస్, ఇంకా చాలా కంటెంట్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ దెన్ ప్లీజ్ హిట్ ద బెల్ బటన్, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.